ఆయన మహిమ పొందులాగన, ఆయన ఘనత పొందులాగన. ఏ ఒక్కరికి మహిమ కాదు, కానీ ఇది ఆయన ఏర్పాట్లో జరుగుతుంది కాబట్టి, ఆయన చిత్తంలో జరుగుతుంది కాబట్టి, కోవిడ్ దేశంలో ఉన్న తెలుగు సంఘాలంతా కలిసి ఉన్నారు కాబట్టి, ఆయన ఉద్యమం ఆ 2 దినాలు ఆ మహాసభల్లో వస్తున్న దైవ సేవకుల పట్ల, వారి వీసాల పట్ల, వాళ్ళ ప్రయాణం పట్ల దేవుడు కార్యము జరిగించులాగన, ఈ ఆరాధనలో వారిని మహిమపరచులాగన. ఇక్కడ మనం ఆరాధన జరుగుచుండగా ఏ బిడ్డలైతే రాబోతున్నారో వాళ్ళకి యేసు అనే పవర్ విడుదల చేయాలా, ఆత్మ విడుదల చేయాలా, అభిషేకం విడుదల చేయాలా, ప్రతి బలహీనతను యేసు నామములో విడుదల చేయబోవాలా. అట్టిగా ఈ దినం మనం ఆరాధన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని నింపబోతున్నాడు. మనకున్న ప్రతి సమస్య మన కన్నీరు బొట్టు నాట్యంగా మార్చిబోతున్నాడు. ప్రతి అంధకార చీకటి శక్తులపై విజయం ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ దేవానికి స్తోత్రములు నాయనా. సర్వోన్నతుడైన దేవుడు అయ్యా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దినము కూడి వచ్చిన మా అందరిపైనైనా నీ ఆత్మను కుమ్మరిస్తున్న దేవా, నీ అభిషేకమున తైలముతో నింపుతున్న దేవా, మాకున్న సమస్త బలహీనతలు ఈ దినం ఆరాధన విడుదల చేయబోతున్న దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా.